శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ గురువారం రోజు వరకు ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహీదేవి నవరాత్రులు అంటే మనకి రానున్నాయండి. ఈ 9 రోజులు చాలా శక్తివంతమైన రోజులండి. ఎవరికైనా సరే తీరని సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా భూ సంబంధ సమస్యలు, అలానే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా నమ్మకంతో ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే మీరు చేయడానికి ప్రయత్నించండి. 9 రోజులు కుదరని వాళ్ళు కనీసం ఒక్క రోజైనా సరే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తప్పకుండా ఈ 9 రోజులలో ఒక్కసారైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. కుదిరితే 9 రోజులు కూడా మీరు యథావిధిగా మీరు మొదటి రోజు ఎలా పూజ చేస్తారో అదే విధంగా పూజ అనేది చేసుకోండి. చాలా శక్తివంతమైన రోజులండి, అస్సలు వదులుకోకండి. పూజ ఎలా చేయాలి, ముఖ్యంగా జాబ్స్ చేస్తుండే వాళ్ళు కానివ్వండి, లేదా కలశం ఆనవాయితీ లేని వాళ్ళు, నైవేద్యం మేము ప్రతిరోజు పెట్టుకోలేమండి, సింపుల్గా మేము పూజ ఎలా చేసుకోవాలి మొత్తం కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ నవరాత్రుల్లో ఎవరైనా సరే పూజ చెయ్యాలి చేసేవాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తినకూడదండి. పెళ్ళైన వాళ్ళైతే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఎందుకంటే ఇవి చాలా శక్తివంతమైన రోజులు కదా అండి. కాబట్టి ఈ 9 రోజులు మనము నియమాలు అనేటివి ఇవి పాటిస్తే సరిపోతుందండి. తర్వాత అమ్మవారి పూజ అనేది మనం ఉదయం చేయాలా సాయంత్రం చేయాలంటే వారాహి అమ్మవారి పూజ మనం రాత్రి సమయంలో చేస్తేనే చాలా మంచిదండి. అమ్మని రాత్రి దేవత అనే పేరుతో కూడా పిలుస్తారండి. రాత్రి సమయం అంటే ఆల్మోస్ట్ జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈవినింగే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చేస్తారు కాబట్టి రాత్రి సమయంలో ఈజీగా అమ్మకు పూజ చేసుకుంటారు. పూజ చేసే ముందు తలస్నానం అనేది చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా అయితే ఈ వారాహి నవరాత్రి పూజ చేయాలనుకున్న వాళ్ళు ముందు రోజే మీరు అమ్మవారి ఫోటో అన్నీ తెచ్చిపెట్టుకొని అలానే దేవుని పటాలను అలానే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలండి. తర్వాత పాడ్యమి తిథి రోజున అంటే మొదటి రోజున ఉదయాన్నే వేకువజామునే నిద్ర లేచి మీరు పూజ అనేది అంటే అమ్మకి దీపం పెట్టుకొని నార్మల్గా పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి. సూర్యోదయానికి మునుపే మీరు పూజ అనేది చేసుకోవాలండి. ఈ అమ్మకు సూర్యోదయం తర్వాత పూజ చెయ్యరు అని అయితే చెప్తూ ఉంటారు. మీకు అంత పొద్దున్నే కుదరకపోతే రాత్రి కుదరకపోతే మీకు ఏ సమయంలో దొరికితే ఆ సమయంలో పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పూజ ఎలా చేశాను అంటే ముందుగా అయితే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. మీరు రాత్రి కనుక పూజ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ పొద్దున చేసేవాళ్ళు కానీ ఉదయం మీరు పూజ ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఏదైనా ఒక వస్త్రాన్ని పరుచుకోవాలండి. ఇక్కడ వస్త్రం అంటే కొత్తది వేసుకోవాలా అండి పాతది వేసుకోవాలి అంటే మీ శక్తి కొలదండి. మీరు కొత్త వస్త్రాన్నైనా పీఠం మీద వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఏదైనా సరే ఉతికిన వస్త్రాన్ని కూడా మీరు పీఠం మీద వేసుకోవచ్చండి. తర్వాత పీఠం మీద కొద్దిగా బియ్యాన్ని వేసి పసుపు కుంకుమను పెట్టి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవాలి. మీ దగ్గర వారాహి అమ్మవారి ఫోటో లేదండి అనుకుంటే మీ దగ్గర అమ్మవారి స్వరూపమైనటువంటి లలితాదేవి ఫోటో ఉన్నా దుర్గమ్మ ఫోటో ఉన్నా ఎవరి ఫోటో ఉన్నా సరే మీరు పూజలో అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఒక చిన్న నియమం అండి ఏంటంటే మీరు కనుక లక్ష్మీదేవి ఫోటో కనుక పెట్టుకొని పూజ చెయ్యాలి అని అనుకుంటే నిమ్మకాయల మాల మాత్రం మీరు లక్ష్మీదేవికి అయితే సమర్పించకూడదండి. నేనైతే నా దగ్గర వారాహి అమ్మ ఫోటో ఉంది కాబట్టి నేను పూజలో అమ్మవారికి చక్కగా పసుపు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారికి చక్కగా పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. అలానే దీపపు కుందులను అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. మనము ఈ పూజకి ఎన్ని దీపాలు పెట్టాలండి అంటే అలా ఏం లేదండి, ఇన్ని పెట్టాలి అన్ని పెట్టాలి అలా అయితే ఏమీ లేదండి. మీ శక్తి కొలది మీరు కనీసం 1-2 దీపాలు పెట్టినా సరిపోతుంది. లేదండి ఒక్క దీపం పెట్టుకునే వాళ్ళు 2 ఒత్తులు కలిపి మీరు దీపారాధన చేసినా కూడా సరిపోతుందండి. మీ శక్తి కొలది మీరు ఎన్ని దీపాలైనా సరే మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే ఈ పూజ చేసేవాళ్ళు మీ కనుక షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే మీరు పూజ చేసుకోవచ్చండి. మీరు ముందుగా గణపతికి పూజ చేసుకొని తర్వాత మీరు నా అమ్మవారికి మీరు షోడశోపచార మంత్రాలతో అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చండి. చాలా మందికి మంత్రాలన్నిటివి తెలియవు, చాలా మందికి షోడశోపచారాలు ఎట్లా చేయాలో తెలియదు. అలా అనుకున్న వాళ్ళు ముందుగా అయితే పూజలో ఒకవేళ మీరు చెయ్యాలి అని అనుకుంటే చిన్న పసుపుతో గణపతిని చేసుకోండి. లేదండి మీ దగ్గర గణపతి ఫోటో ఉంది అని అనుకుంటే గణపతి ఫోటో కూడా మీరు పూజలో పెట్టుకొని గణపతి దగ్గర కొద్దిగా అక్షింతలను వేసి గణపతి దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి ఓం ఘం ఘం గణపతియే నమః అని 3 సార్లు కానీ 9 సార్లు కానీ మీరు చెప్పుకొని స్వామి నేను చేసేటువంటి పూజలో ఏదైనా సరే తప్పులు ఉంటే మన్నించి నా పూజకు మంచి ఫలితం సంపూర్ణమయ్యేలా దీవించండి అని ఆ గణపతికి మీరు ప్రార్థన చేసుకొని
తర్వాత మీరు వారాహి అమ్మకి పూజ అనేది చేసుకోవాలండి. నా దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. నేను ఖచ్చితంగా విగ్రహం పెట్టుకొని పూజ చేయాలా అంటే అలా ఏం లేదండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. ఇలా విగ్రహం లేని వాళ్ళు అమ్మవారి ఫోటోకే మీరు డైరెక్ట్గా పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఇక్కడైతే మనం వారాహి అమ్మవారికి నైవేద్యంగా లలితాదేవి ఫోటో పెట్టుకున్నా, అలానే దుర్గమ్మ ఫోటో పెట్టుకున్నా, వారాహి దేవి ఫోటో పెట్టుకున్నా, ఒక్క నిమ్మకాయని మీరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని పూజలు అనేటివి చేసుకుంటే చాలా మంచిదండి. పూజ అంతా అయిన తర్వాత నిమ్మకాయని మీరు ఇంట్లో అందరూ మనం జ్యూస్గా చేసుకొని తాగొచ్చు, లేదు అంటే ఆ నిమ్మకాయని మనం గుమ్మానికి కట్టుకోవచ్చు, లేదు అంటే ఆ నిమ్మకాయ మనం పూజా రూమ్లో అలానే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే నిమ్మకాయ అంటే ఒక యాటతో సమానం అనేది చెప్తారండి. అందుకే గ్రామ శక్తులు దుర్గమ్మ ఆలయంలో ఇలా పెద్ద పెద్ద దేవాలయాలలో నిమ్మకాయల్ని ఎక్కువగా నైవేద్యాలుగా సమర్పిస్తారండి. అంతటి శక్తి ఉందండి. మీ దగ్గర ఏవి లేవండి నైవేద్యాలు అంటే మీ శక్తి లేదు, మేము చేయలేమండి, మా దగ్గర అంత స్తోమత లేదు, రోజుకొక రకం నైవేద్యం చేయలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లంతో చేసిన పానకం, జస్ట్ బెల్లంలో నీళ్లు వేసేసి కొద్దిగా ఇలాచి వేసేసి మీరు బెల్లం పానకంని, లేదు అంటే ఈ నిమ్మకాయని మీరు అమ్మకి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. తర్వాత వారాహి అమ్మవారికి మనము కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే నవరాత్రులలో ఖచ్చితంగా కుంకుమ పూజకు చాలా విశేషత ఉందండి. ఎందుకంటే కుంకుమ పూజ అంటే ఈ పూజకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని సంహరించుకొని 9వ రోజు రాక్షసుని చంపి వధించిన తర్వాత అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారట అండి. మనము కుంకుమ పూజ అనేది చేయడం వలన అమ్మవారు శాంతిస్తారట అండి. అందుకని ఈ నవరాత్రుల్లో ఎక్కువగా కుంకుమ పూజ అనేది చేస్తూ ఉంటారు. ఎవరైతే జాబ్స్ చేసేవాళ్ళు, ఎవరైతే కలశం అఖండ దీపం లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రుల్లో ఖచ్చితంగా మీరు కుంకుమతో అష్టోత్తర శతనామావళి మంత్రాలు చదువుకోండి, చాలా మంచిది. కుంకుమ కొద్దిగా తీసుకొని కొద్దిగా వారాహి దేవి అయి నమః అని అమ్మవారి దగ్గర అయితే ఒక తమలపాకు పెట్టుకొని లేదా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని మీరు అందులో కొద్దిగా అష్టోత్తర శతనామావళి మంత్రాలు చదువుకోవచ్చండి. చెప్పాను కదండి, షోడశోపచార మంత్రాలు వస్తే మీరు యథావిధిగా మంత్రాల ప్రకారం మీరు చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. మీరు షోడశోపచార మంత్రాలు తెలియని వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనేది క్లియర్గా ఉపయోగపడుతుందండి. ఫోటో దగ్గర మీరు అమ్మవారికి నార్మల్గా పూజ అంతా స్టార్ట్ చేసిన తర్వాత నిమ్మకాయ అనేది అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని ఒక తమలపాకు కానీ లేదు అంటే మీ ఇష్టం అండి ఏదైనా ప్లేట్ ఉన్నా పెట్టుకొని కుంకుమతో అష్టోత్తర శతనామావళి మంత్రాలు చదువుకోవాలండి. అష్టోత్తర శతనామావళి మంత్రాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈ అమ్మవారి మంత్రాలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే గూగుల్లో అయితే మనం టైప్ చేయగానే తెలుగులో క్లియర్గా వస్తాయి. లేదు అనుకున్న వాళ్ళు నేను డిస్ప్లే మీద ఒక మంత్రాన్ని అయితే చెప్తానండి. ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః. ఈ మంత్రం అండి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటల సమయంలో మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలు చెప్పుకుంటూ పూజ చేసుకుంటే చాలండి. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుందండి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము కూడా నవరాత్రుల్లో కుంకుమ పూజతోనే నేను చేస్తానండి. కాబట్టి నా పూర్తి అనుభవంతో చెప్తున్నాను, చాలా మంచి ఫలితాలు అయితే మీ కళ్ళతో మీరే చూస్తారండి. అంతటి శక్తి ఉందండి ఈ అమ్మవారి పూజకి. ముఖ్య విషయం ఏంటంటే మనము అష్టోత్తర శతనామావళి మంత్రాలన్నీ చెప్పేసుకుంటాం కదా అండి. ఈ అమ్మవారు శాంతింప చేయడానికి మనం కొద్దిగా చందనంతో కూడా పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. చాలామంది దేవాలయాల్లో అమ్మవారికి చందనంతో బొట్టు అనేది పెడుతూ ఉంటారు, చందనంతో అష్టోత్తర శతనామావళి కూడా పట్టిస్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ చందనంతో కూడా అమ్మవారి మంత్రాలు చెప్పుకొని పూజ అనేది చేసుకున్నానండి. తర్వాత ఈ అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమట అండి. ఇంట్లో కనుక అమ్మవారి పూజ చేసిన రోజు, ముఖ్యంగా పంచమి తిథి ఉన్న రోజు అలానే అష్టమి తిథి ఉన్న రోజు చాలా పవర్ఫుల్ అట అండి. ఈ రోజులలో ఖచ్చితంగా ఇంట్లో ధూపం అనేది వేసుకొని పూజ చేస్తే చాలా మంచిది. నేనైతే ఇక్కడ పూజలో ఒక పంచగవ్య దీపం అనేది వెలిగించుకున్నానండి. పంచగవ్యాలతో చేసినటువంటి అంటే ఆవు పేడ, పెరుగు, నెయ్యి వీటన్నిటితో కలిపి వీళ్ళు పంచగవ్య దీపాలు అయితే చేశారండి. వీటిలో కొద్దిగా నేను ఒత్తి వేసుకొని నూనె వేసుకొని వెలిగించుకున్నానండి. తర్వాత దానంతట అదే పూర్తిగా మండిపోయి అందులో నుంచి వచ్చే ధూపం ఉంటుంది కదండి, అందులో కూడా
కూడా నేను కొద్దిగా సాంబ్రాణిని కూడా వేసుకున్నానండి. ధూప్ స్టిక్స్ ఉన్నా కూడా నేను అందులో వేసుకొని ఎంత ధూపం వచ్చి పొగ అనేది వస్తే ఆ పూజకు అంత మంచి ఫలితం అనేది ఉంటుందట అండి. కాబట్టి ఈ 9 రోజులు రాత్రి పూజ ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో తప్పకుండా ధూపం అనేది వేసుకోండి, చాలా మంచిది. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చెప్పాను కదా అండి, సింపుల్గా పూజ చేసుకోవాలి, నైవేద్యం ఏమి పెట్టుకోవాలి, అలానే అమ్మకి పూజ కుంకుమతో చేయాలి అని క్లియర్గా ప్రతిదీ చెప్పాను. పూజ అంతా అయిన తర్వాత చివరిగా మనం అమ్మవారికి మంగళహారతి అనేది ఇచ్చేసి తర్వాత టెంకాయని సమర్పించాలి. తర్వాత మంత్ర పుష్పం, తాంబూలంగా మీ శక్తి కొలదండి ఏదైనా సరే జాకెట్ని కానీ ఏదైనా సరే వస్త్రాన్ని, గాజులు, ఆకు వక్క, అట్టిపళ్ళు వీటన్నిటిని మనము అమ్మవారికి తాంబూలంగా ఇవ్వాలండి. 9 రోజులు ఇదే ప్రాసెస్ అండి. 9 రోజులు కూడా మీరు ఇదే విధంగా చేసుకొని 9వ రోజు అంటే మనకి ఈ సంవత్సరం మనకి నవరాత్రులు జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ శుక్రవారం రోజు వరకు అయితే ఉంటాయండి. 9వ రోజు మనకి ఈ సంవత్సరం శుక్రవారం అయితే వచ్చింది. మనం శుక్రవారం రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదండి. 9 రోజులు 9 రాత్రులు 9 తిథులు పూర్తయిన తర్వాత అంటే నవమి తిథి మనకి పూర్తిగా శుక్రవారం అయితే ఉంటుంది. ఉద్వాసన అనేది మనము తర్వాత శనివారం రోజున అంటే 5వ తేదీన శనివారం రోజున ఉదయాన్నే సూర్యోదయం మునిపే మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చండి. ఒకవేళ ఉదయం కుదరని వాళ్ళు రాత్రి 6 గంటల పైన మీరు ఎప్పుడైనా సరే చీకటి ఉన్నటువంటి సమయంలో రాత్రి 10 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు అమ్మవారికి పూజ చేసి ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే పూజ అనేది సంపూర్ణం చేసుకోవాలండి. చివరి రోజు అమ్మవారికి మీరు మీ శక్తి కొలది తాంబూలంగా చీర, జాకెట్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ శక్తి కొలది ఎవరినైనా పిలుచుకొని వాళ్ళకి తాంబూలంగా కూడా మీరు ఇంటికి పిలుచుకొని వాళ్ళకి పసుపు కుంకుమలు అనేటివి పెట్టి మీరు తాంబూలంగా కూడా ఇవ్వచ్చండి. ఇదే విధంగా చేయాలండి. ఈ 9 రోజులు కూడా మీరు సింపుల్గా పూజ చేసుకోవడం, అష్టోత్తరాలు చెప్పుకోవడం, పూజ చేసుకోవడం, నైవేద్యాలు చేసుకోవడం, ధూపం వేసుకోవడం, ఇదే విధంగా చేసుకోవని 9వ రోజు ఉద్యాపన చెప్పడం అండి. ఈ విధంగా అయితే ప్రతిరోజు పూజ చేసుకోవాలండి. ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. వారాహి నవరాత్రి పూజకు సంబంధించిన అన్ని వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోస్ని చూడండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.